షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. ప్రేమకు కులం అడ్డు కాదని భావించి మనసు పట్టవాడితో 7 అడుగులు వేసిందా యువతి. పచ్చని సంసారంలో కొత్త ప్రాణం రూపు పోసుకుంటోంది. త్వరలోనే అమ్మా అని పిలిపించుకోవాలని కలలు కన్నా ఆ గర్భిణికి కన్న తండ్రే కాల ఎముడయ్యాడు. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుని మా పరువు తీస్తావా అంటూ కడుపుతో ఉన్న కూతురు అని కూడా చూడకుండా రాడ్లతో దాడి చేసి ప్రాణాలు తీశారు. మానవత్వం మంటగలిసిన ఈ దారుణ ఘటన ఇప్పుడు కర్ణాటకలోని హుబ్బಳ್ಳಿలో తీవ్ర కలకలం రేపుతోందని కూడా చెప్పుకోవచ్చు. హుబ్బಳ್ಳಿ జిల్లా వీరాపుర గ్రామానికి చెందిన మాన్యా పాటిల్ వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. డిగ్రీ చదువుతున్న సమయంలోనే అదే గ్రామానికి చెందిన వివేకానందతో ఆమె ప్రేమలో పడింది. అయితే వీరిద్దరూ ప్రేమకు కులం గోడ అడ్డుగా నిలిచింది. వివేకానంద దళిత యువకుడు కావడంతో మాన్యా తండ్రి గౌడ పాటిల్ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఆ సామాజిక వర్గం వాడిని ప్రేమిస్తే మన పరువు పోతుందని, అందరూ చావాల్సిందే అని గట్టిగా హెచ్చరించడం కూడా జరిగింది. కానీ ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోరని నిర్ణయించుకున్న మాన్యా గతేడాది జూన్ 19న ఒక ఆలయంలో వివేకానందను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ప్రాణహాని ఉందని భావించిన ఈ జంట పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపించేశారు. ఆ తర్వాత మాన్యా దంపతులు హవేరీ జిల్లాలో కొత్త కాపురం కూడా పెట్టడం జరిగింది. గత 7 నెలలుగా ఎలాంటి గొడవలు లేకపోవడంతో తన తల్లిదండ్రులు అంతా మర్చిపోయారని, తనను క్షమించారని మాన్యా భావించింది. పైగా ఆమె ఇప్పుడు 6 నెలల గర్భవతి కూడా. హాస్పిటల్లో చెకప్ చేయించుకోవాలనే ఉద్దేశంతో తన భర్తతో కలిసి తిరిగి గ్రామానికి వచ్చింది. తన కూతురు తిరిగి వచ్చిందని తెలియగానే ఆ తండ్రిలో ప్రేమ కలగలేదు. గూడు కట్టుకున్న పగ మళ్లీ నిప్పులా రాజేసుకుంది. తన పరువు తీసి అత్తమామల ఇంట్లో ఉంటావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు గౌడ పాటిల్. తన బంధువులైన వీరన్న గౌడ, మహదేవ గౌడ పాటిల్, అరుణ్ గౌడ పాటిల్తో కలిసి వివేకానంద ఇంటిపై దాడికి దిగాడు. చేతికి దొరికిన రాడ్లు, పైపులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తన భర్తను, అత్తామామలను కొట్టదని మాన్య ప్రాధేయపడింది. వారి కాళ్లు పట్టుకుంది, అడ్డుపడింది. అడ్డు వచ్చిన ఆమెను కూడా కన్న తండ్రి కనికరం లేకుండా చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన మాన్యను వెంటనే హాస్పిటల్కు తరలించారు. బట్ దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. కడుపులో పెరుగుతున్న బిడ్డతో సహా ఆ తల్లి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రస్తుతం మాన్య భర్త, అత్తామామలు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. కులం కోసం కన్న కూతుర్ని బలి తీసుకున్న ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.